స్వీటీ ఫ్రైడ్ రైస్ చేద్దాం రా స్వీటీ. ఫస్ట్ బోన్లెస్ చికెన్ లో కొంచెం పసుపు, చిన్న స్పూన్ తో కారం, కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి, చికెన్ మసాలా కొంచెం, స్పూన్ మైదా, స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక ఎగ్ మొత్తాన్ని మంచిగా కలిపేసుకుందాం. ఆయిల్ మంచిగా వేడాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒకటి ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని చిన్నగా కట్ చేసుకుందాం. మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎక్కువే పడుతుంది. వేడెక్కాక 2 బీట్ చేసుకున్న ఎగ్స్ వెంటనే ఉక్కిరి చేయకుండా కాసేపు ఆగితే బాగుంటుంది. హైలో పెట్టి బీట్ చేసుకుందాం. మనం ఫ్రై చేసుకున్న చికెన్ దండిగా, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ, అలాగే 2 పచ్చిమిర్చి కూడా మొత్తాన్ని బీట్ చేసుకుందాం. ఇదంతా హై ఫ్లేమ్లోనే చేయాలి. సిమ్లో పెట్టుకొని పలుగ్గా వండుకున్న బాస్మతి రైస్ విరిగిపోకుండా కలపాలి. చికెన్ మసాలా కొంచెం ధనియా పౌడర్, ఒక స్పూన్తో కారం, మర్చిపోకుండా సాల్ట్, మూత వెనిగర్ మొత్తాన్ని హై ఫ్లేమ్లో పెట్టి టోస్ట్ చేద్దాం. మూత సోయా సాసు, ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం. మన చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. కుమ్మేద్దాం. బయట కొనుక్కునే చికెన్ ఫ్రైడ్ రైస్ కన్నా ప్రశాంతంగా ఇంట్లో చేసుకుంది అంటే కిక్కే వేరు. అది తిరిగిపోయింది నిజంగా. బయట చికెన్ బదులు చికెన్ స్కిన్ పిండి కలిపేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అని అమ్మేస్తారు. ఇక్కడ మనకి బోల్డ్ ఆఫ్ చికెన్ మంచి పర్ఫెక్ట్గా కుదిరింది అంతా. బాయ్ బాయ్.